యూకేకి రాకండి, యూకేలో సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉంది, జాబ్స్ లేవు, అందరూ చాలా బాధపడుతున్నారు, పార్ట్ టైమ్స్ లేవని చెప్పని చాలామంది అడుగుతున్నారు. ఆ డ్రీమ్ని క్విట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను మెయిన్గా చెప్పేదండి, సిచ్యువేషన్ ఎక్కడ బాగుంది, ముఖ్యంగా గర్ల్స్కి మీకు కనుక డ్రీమ్స్ ఉంటే లెట్ దెమ్ సీ ద వరల్డ్. వాళ్ళు వరల్డ్ని చూడాలి, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నుంచోవాలనుకుంటారు. నువ్వు ఉండలేవు, చేయలేవు అని చెప్పని వాళ్ళని అలా ఇలాంటి మాటలు అయితే చెప్పి వాళ్ళ ఇంట్లో అయితే ఉంచొద్దు. ఇలా బయట సొసైటీలో ఉన్నట్టు మీరు కూడా లేనిపోయిన మాటలు అయితే చెప్పి వాళ్ళని అయితే ఇంట్లో కూర్చోబెట్టద్దు. ఓకేనా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రవీంద్ర, నేను యూకేలో ఉంటాను. ఓకే, అండ్ మెయిన్గా ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, నాకు ఇన్స్టాలో చాలా డిఎమ్స్ అయితే వచ్చాయి అనమాట. లైక్ 2026 జాన్కి ఎవరైతే యూకేకి రావాలనుకుంటున్నారో, లైక్ వాళ్ళు బ్రో కోర్స్ ఎలా చూస్ చేసుకోవాలి మా ఫీల్డ్ రిలేటెడ్లో, అండ్ యూకేలో జాబ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, అండ్ ప్రజెంట్ యూకే సిచ్యువేషన్ ఎలా ఉంది, అండ్ నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పని చాలా మంది అయితే యూకేకి రావడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు జాన్ 2026లో. అండ్ నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి, అండ్ చాలా మంది పర్సనల్గా కూడా కాల్స్ అయితే చేశారు. సో వాళ్ళందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎవరైతే 2026 జాన్కి యూకేకి రావాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఎవరైతే యూకేకి రావడానికి ప్లాన్ చేస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, అండ్ నాకు మెయిన్ ఎక్కువగా వస్తున్న డిఎమ్స్ ఏంటంటే, బ్రో మేము చాలా రీల్స్లో చూస్తున్నాము, చాలా వీడియోస్లో చూస్తున్నాము, అందరూ చెప్తున్నారు లైక్ యూకేకి రాకండి, యూకేలో సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉంది, జాబ్స్ లేవు, అందరూ చాలా బాధపడుతున్నారు, పార్ట్ టైమ్స్ లేవని చెప్పని చాలా మంది అడుగుతున్నారు. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే, బ్రో ఆ వీడియోస్ చూసిన తర్వాత మాకేమనిపిస్తుందంటే, యూకే రావాలని మా డ్రీమ్, కానీ ఇలాంటి వీడియోస్ చూడటం వల్ల మేము మా డ్రీమ్ని క్విట్ చేసుకోవాల్సి వస్తుంది. సిచ్యువేషన్ బాగాలేదంట కదా, వర్స్ట్గా ఉందంట కదా, సో మేము ఎర్న్ చేసుకోలేమా, మాస్టర్స్ కంప్లీట్ చేయలేమా, ఇన్ కేస్ మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మేము జాబ్ చేసుకోలేమా, మాకు జాబ్ రాదా, ఇంత వర్స్ట్గా ఉంది, కానీ మాకు యూకేకి రావాలని డ్రీము, ఏం చేయాలి బ్రో, ఎలా బ్రో అని చెప్పని చాలా మంది అయితే డిఎమ్స్ చేశారు, అండ్ కాల్స్ కూడా చేస్తున్నారు. సో నేను మెయిన్గా చెప్పేదండి, సిచ్యువేషన్ ఎక్కడ బాగుంది. ఓకే, ఇప్పుడు మన హోమ్ కంట్రీలో సిచ్యువేషన్ బాగుందా, జాబ్స్ ఉన్నాయా? లేవు కదా, ఎక్కడైనా జాబ్స్ లేవు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, అక్కడ జాబ్స్ లేవు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు అకార్డింగ్ ప్లాన్ చేసుకొని. సో ఇక్కడ కూడా సిచ్యువేషన్ బాగాలేదంటే ఇంకెక్కడికి వెళ్తారు? ఓకేనా? సో దాన్ని బట్టి అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ వర్స్ట్గా ఉంది, సో దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసి, ఇప్పుడు మన కోర్స్ ఇది, నేను మాస్టర్స్ దీంట్లో చేద్దాం అనుకుంటున్నాను, నా బ్యాచిలర్స్ ఇది, సో నా బ్యాచిలర్స్ ఇది, నేను దీని రిలేటెడ్ ఈ కోర్స్ చేస్తే నాకు మాస్టర్స్ కంప్లీట్ అవుతుంది తొందరగా 1 or 2 yearsలో. ఓకేనా? అండ్ నాకు ఈ ఫీల్డ్లో జాబ్స్ వస్తాయి, ఈ ఫీల్డ్లో జాబ్స్ ఇలా ఉన్నాయి, ఇంత శాలరీస్ ఉన్నాయి, ఓకేనా అని చెప్పి కొంచెం రీసెర్చ్ అనేది చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది, లైక్ యూకేకి వెళ్ళాలా వద్దా, దాన్ని బట్టి మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని సిచ్యువేషన్ బాగాలేదు, ఎవరేదో చెప్పారు కదా అని చెప్పి మీ డ్రీమ్స్ అయితే క్విట్ చేసి అంతటితో సో అలా బందీలుగా అయితే ఉండదు దీంట్లో. ఓకేనా? మెయిన్గా గర్ల్స్, నాకు చాలా మంది గర్ల్స్ మెసేజెస్ చేశారు, బ్రో ఇలా వద్దాం అనుకుంటున్నాను, ఏంటి పరిస్థితి, ఇక్కడ కూడా సిచ్యువేషన్ బాగాలేదు, సో అక్కడికి వచ్చి కొంచెం కష్టపడదాం అనుకుంటున్నాము, కానీ ఈ వీడియోస్ చూసిన తర్వాత మాకు చాలా భయం వేస్తుంది అని చెప్పని అంటున్నారు గర్ల్స్. ఓకేనా? మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా గర్ల్స్కి మీకు కనుక డ్రీమ్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అంతేగాని వాటిని క్విట్ చేసేసి అలా ఇంట్లో అయితే కూర్చోవద్దు. ఓకేనా? పేరెంట్స్ కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ చెప్పేది ఏంటంటే, ఇన్కేస్ మీ ఇంట్లో గర్ల్స్ ఉండి వాళ్ళు యూకేకి ట్రావెల్ చేయాలి మాస్టర్స్కి, లైక్ జాబ్కి కానీ అని అనుకుంటే పంపించండి. లెట్ దెమ్ సీ ద వరల్డ్. వాళ్ళు వరల్డ్ని చూడాలి, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నుంచోవాలనుకుంటారు. ఏదైనా కష్టపడితేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని నువ్వు ఆడపిల్లవి, నువ్వు అంత దూరం వెళ్ళి ఎందుకు, నువ్వు ఉండలేవు, చేయలేవు అని చెప్పని వాళ్ళని అలా ఇలాంటి మాటలు అయితే చెప్పి వాళ్ళ ఇంట్లో అయితే ఉంచొద్దు. దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని, ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా డ్రీమ్ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా దాన్ని మీ అంతటి మీరే ఫుల్ఫిల్ చేయడానికి మీరే వాళ్ళని మోటివేట్ చేయండి. అంతేగాని ఇలా బయట సొసైటీలో ఉన్నట్టు మీరు కూడా లేనిపోయిన మాటలు అయితే చెప్పి వాళ్ళైతే ఇంట్లో కూర్చోబెట్టద్దు. ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే, సిచ్యువేషన్ ఇలా ఉంది అన్నప్పుడు సజెషన్స్ తీసుకోండి. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళ సజెషన్స్ అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళ సజెషన్స్ తీసుకొని, లైక్ ఎలా ప్లాన్ చేసుకుంటే మంచిది, ఏం చేస్తే మంచిది, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఫీజు ఎంత ఉంటే మంచిది, 1 year కోర్స్ తీసుకోవాలా, 2 year కోర్స్ తీసుకోవాలా అనే దాని గురించి కొన్ని సజెషన్స్ అయితే తీసుకోండి. బ్లైండ్గా కన్సల్టెన్సీస్కి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో చెప్పారు, ఈ యూనివర్సిటీ అన్నారు, ఈ కోర్స్ అన్నారు, ఇంత ఫీజు అన్నారు, సో నేను 20 lakhs అన్నారు ఫీజు, నేను 30 lakhs లోన్ తీసేసుకొని యూకేకి వెళ్ళిపోదాం అని చెప్పని అలా
పిచ్చి పిచ్చిగా అయితే ప్లాన్ చేసుకోవద్దు. కొంచెం బేసిక్ రీసెర్చ్ అనేది చేసి కోర్స్ గానీ, ఫీ గానీ, యూనివర్సిటీ గానీ ఇలా ప్రతి ఒక్కటి కొంచెం రీసెర్చ్ అనేది చేసుకొని ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ అనేది తీసుకొని అలా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? అప్పుడే మీరొచ్చిన దానికి ఒక అర్థం ఉంటది. మీ కోర్సు కంప్లీట్ అవుతది. ఓకేనా? మీకు కొంచెం కష్టపడితే మీకు జాబ్ గూడా వస్తది. సో, ఇదంతా రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు మీకే ఒక ఐడియా వస్తదనమాట. అసలు అబ్రాడ్‌కి వెళ్ళడానికి రైట్ టైమ్ ఏంటి? రైట్ కోర్స్ ఏంటి? అసల ఏ ఇంటేక్‌కి వెళ్తే బెస్ట్? ఓకేనా? ఇలా ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేసిన తర్వాత మీకే ఒక ఐడియా వస్తది. అప్పుడు దాన్ని బట్టి మీరే ప్లాన్ చేసుకుంటారు. ఎలా వెళ్ళాలి? ఏం చేయాలి? అని ప్రతి ఒక్కటి మీకు ఒక ఐడియా అనేది వస్తదనమాట. ఓకేనా? అండ్ కోర్సెస్ విషయానికొస్తే ఎలాంటి కోర్స్ చూజ్ చేసుకోవాలి అంటే మీ బ్యాచిలర్స్‌కి రిలేటెడ్‌గా ఉన్న కోర్స్ అయితే చూజ్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా? మీ బ్యాచిలర్స్ ఏదో అగ్రికల్చర్ బీఎస్సీలో చేసి ఇక్కడ యూకేలో లైక్ ఐటీ జాబ్స్ తొందరగా వస్తాయి. హాస్పిటాలిటీ జాబ్స్ తొందరగా వస్తాయి అని చెప్పేసి మీరు అగ్రికల్చర్‌లో మీరు బ్యాచిలర్స్ చేసి ఇక్కడ యూకేకి మాస్టర్స్‌కొచ్చేసరికి ఈ డిఫరెంట్ ఫీల్డ్‌లో కోర్స్ చూసుకుంటే ఏమైద్దంటే మీకేం అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? మీరేం కోర్స్ తీసుకున్నారో అర్థం గాదు. మీరు మాస్టర్స్ దేని మీద జేశారో అర్థం గాదు. అంతా అయిపోయేసరికి బై ద ఎండ్ ఆఫ్ ద డే మీకు డిగ్రీ అయితే ఉంటది మీ చేతిలో. కానీ దానివల్ల యూజ్ ఏంటి? మీరేం నేర్చుకున్నారు? మీకేం స్కిల్స్ ఉన్నాయి? ఇక్కడ ఓకేనా డిగ్రీ ఉంటే ఇక్కడ యూకేలో జాబ్స్ రావండి మెయిన్ థింగ్. ఓకేనా? ఇక్కడ మీకు స్కిల్స్ ఉన్నాయా? లేవా? ఆ రిక్వైర్డ్ జాబ్‌కి దానికి కావాల్సిన స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయా? లేవా? అనేది చూసే మీకు ఇక్కడ జాబ్ ఇస్తారు తప్ప డిగ్రీ చూసి ఎవ్వరు ఇవ్వరు. అలా డిగ్రీ చూసి జాబ్ ఇచ్చేలా అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు ఖాళీగా అందరూ జాబ్స్ చేసుకునేవాళ్ళు. ఓకేనా? స్కో సో, స్కిల్స్ మీద మెయిన్‌గా ఫోకస్ చేయండి. ఓకేనా? మీరేదో బ్యాచిలర్స్ అగ్రికల్చరల్‌లో జేసి లేదా బీఎస్సీ ఫార్మసీలో జేసి ఇక్కడికొచ్చేసరికి నేను డేటా సైన్స్ తీసుకుంటాను, డేటా అనలిటిక్స్ తీసుకుంటాను అని అని ఇలా ఫీల్డ్ అయితే స్విచ్ అవ్వద్దు. ఓకేనా? మీకేందంటే ఇక్కడ వస్తది కాలేజ్ నుంచి మీకు ఆఫర్ అయితే వస్తది. మీరు యూకేకొస్తారు. ఇక్కడికొచ్చిన తర్వాత కాలేజ్‌కి వెళ్తారు. కానీ అక్కడ ఏం జెప్తున్నారు? ఏంటి? ఇవన్నీ మీకేం అర్థం గాదు. ఓకేనా? ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకున్నారు మీరు అందులో బ్యాచిలర్స్‌లో. మీకక్కడ ఎలా ఉంటది? మీ కోర్స్ రిలేటెడ్ ఉంటది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మీరు డేటా సైన్స్ తీసుకున్నారు మాస్టర్స్‌లో. ఇక్కడేముంటది? మీ కోడింగ్స్ అని, ఇలా కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు. మీకు కోడింగ్స్ అని, కంప్యూటర్ లాంగ్వేజెస్ అని ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మీకేం అర్థమవుతాయి? ఇవన్నీ మీకు అగ్రికల్చర్ బీఎస్సీలో చెప్తారా? చెప్పరు గదా! సో, దాని రిలేటెడ్ కోర్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి కొంచెం బేసిక్ రీసెర్చ్ చేసి. ఇప్పుడు నా బ్యాచిలర్స్ నేను దీంట్లో చేశాను. దీని రిలేటెడ్ నాకు యూకేలో ఏం కోర్సెస్ ఉన్నాయి? ఓకేనా? ఏ యూనివర్సిటీ బావుంటది? ఇప్పుడు కొన్ని కొన్ని వీడియోస్‌లో చూసాను. యూనివర్సిటీస్ గూడా ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారంటే, ఇప్పుడు ఒక వీడియోలో చూసాను. వాళ్ళేం చెప్తున్నారంటే, "మా యూనివర్సిటీకి రండి. మా యూనివర్సిటీకొస్తే మీకు హాలిడేస్ ఎక్కువుంటాయి. ఈ ఇంటేక్‌కి రండి. ఈ ఇంటేక్‌కొస్తే మీకు 2 టైమ్స్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఓకేనా? హాలిడేస్ ఎక్కువుంటాయి" అని చెప్పని ఇలా చెప్తున్నారు. సో, స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, యూనివర్సిటీకెళ్దాము. హాలిడేస్ ఎక్కువుంటాయంట. 2 టైమ్స్ సమ్మర్ హాలిడేస్ వస్తాయంట అని చెప్పని అలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకేనా? అలా ప్లాన్ చేసుకోకండి. ఇప్పుడు హాలిడేస్ ఎక్కడైనా ఒకటే ఉంటాయి. ఇప్పుడు మహా అంటే మీకు 1 టైమ్ సమ్మర్ హాలిడేస్ వస్తే ఏమైంది? ఓకేనా? అలా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు హాలిడేస్ ఎక్కువ ఇస్తున్నారు కదా! ఆ యూనివర్సిటీ చూజ్ చేసుకోవడం. తక్కువ టైంలో అయిపోతుంది కదా అని ఈ కోర్స్ చూజ్ చేసుకోవడం. జాబ్స్ ఎక్కువున్నాయి కదా అని సంబంధం లేని ఫీల్డ్‌లో మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికొచ్చి ఇక్కడ ఇబ్బందులు పడే కన్నా అకార్డింగ్‌లీ ప్లాన్ చేసుకోండి. దీంట్లో చేసామంటే దాని రిలేటెడే ఇక్కడ చూజ్ చేసుకోండి. ఓకేనా? అది మెయిన్ థింగ్. అండ్ సర్టిఫైడ్ కోర్స్ అనేది చూజ్ చేసుకోండి. ఓకేనా? మీ ఫీల్డ్ రిలేటెడే చూజ్ చేసుకొని దేంట్లో బ్యాచిలర్స్ చేశారో దాని రిలేటెడే చూజ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి కోర్స్ డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నప్పుడు మీకు ఆ ఫీల్డ్‌లో మీరేదైనా జాబ్ చేసుండి మీకు ఒక 2 ఇయర్స్ కానీ, 3 ఇయర్స్ కానీ మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అప్పుడు మీకు 1 ఇయర్ కోర్స్ అనేది బెస్ట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. మీకిక్కడికొచ్చిన తర్వాత అసలు వాట్ ఈస్ వాట్ అనేది మీకు అర్థమవుతది. మీ కోర్స్‌లో ఏం చెప్తున్నారు? ఏంటనేది మీకు అర్థమవుతది. మీ అసైన్‌మెంట్‌లు మీరు చేసుకోగలుగుతారు. అంతేగాకుండా మీరు అక్కడ ఫ్రెషర్ అయ్యుండి, మీరు ఇప్పుడే పాస్డ్ ఔట్ అయ్యి, మీ బ్యాచిలర్స్ డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చి మీరు 1 ఇయర్ కోర్స్ తీసుకుంటే ఇక్కడంటే మొత్తం అడ్వాన్స్డ్ ఉంటదనమాట. ప్రతి ఒక్కటి ప్రాక్టికల్‌గా ఉంటది. సో, వాళ్ళేంటంటే చెప్పేది తక్కువుంటది. మనకి ప్రాక్టికల్‌గా వర్క్ ఇచ్చి మనల్ని చేయమంటాం అసైన్‌మెంట్స్ ఇవన్నీ ఎక్కువుంటది. సో, ఆ టైంలో మీకేమైద్దంటే ఏం అర్థం గాదు. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏం చేస్తారు అసైన్‌మెంట్‌లు బయట ఇస్తారు. ఎవరి చేత చేపించుకుంటారు. సబ్మిట్ చేసేస్తారు అయిపోద్ది. మీకు స్కిల్ ఎక్కడ పెరుగుతది? కదా! సో, ఏం చేస్తారంటే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండి వాట్ ఈస్ వాట్ అనేది మీకు ఎంతో కొంత బేసిక్ నాలెడ్జ్ ఉంటే అప్పుడే మీరు 1 ఇయర్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు నేను ఫ్రెషర్‌ని నాకు జీరో నాలెడ్జ్ ఉంది. నేను మళ్ళీ స్క్రాప్ నుంచి నేను స్టార్ట్ చేయాలి అని అనుకుంటే అప్పుడేం చేస్తారంటే 2 ఇయర్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఫీజెస్ కూడా కంపేర్ చేసుకోండి. లైక్ యూనివర్సిటీ ఫీజెస్ ఎలా ఉన్నాయి?
ఇప్పుడు కొన్ని 2 ఇయర్ కోర్సెస్‌కే 15,00,000 ఫీ ఉంటది. కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసి 1 ఇయర్ కోర్స్‌కే 15,00,000 ఉంటది. సో, నేను చెప్పేదేంటంటే ఇప్పుడు మీరు స్టూడెంట్ రీసెంట్‌లీ పాస్డ్ ఔట్ అయ్యుంటే మీరు ఖచ్చితంగా 2 ఇయర్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు 2 ఇయర్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో మీకు మొత్తము సబ్జెక్ట్ రిలేటెడ్ ఉన్నా గానీ, సెకండ్ ఇయర్‌లో మీకెలా ఉంటదంటే ఏదన్నా ఇంటర్న్‌షిప్స్ గానీ ఓకేనా? లేదా ఏదైనా జాబ్స్‌కి రిలేటెడ్ ఏదైనా స్కిల్స్ నేర్పించడం గానీ, అలా మీకేదన్నా సెకండ్ ఇయర్ మొత్తం అలా ఉంటదనమాట. సో, దానివల్ల మీకేమవుతుందంటే మీకొక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తది యూకేలోని. ఇక్కడ జాబ్ కొట్టాలి అంటే మనకి ఇండియాలో ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఎంతైతే ఇంపార్టెంటో యూకేలో ఎక్స్‌పీరియన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏదో ఇండియాలో నాకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! ఇక్కడికొచ్చి మాస్టర్స్ కంప్లీట్ చేసేసి, డిగ్రీ సర్టిఫికేట్ ఫైల్‌కి యాడ్ చేసేసి, రెజ్యూమ్ సబ్మిట్ చేసేద్దాము, మనకు జాబ్ వచ్చేసిద్దని అనుకుంటే అది మన భ్రమ అంతే. ఓకేనా? సో, అక్కడ ఉన్న ఎక్స్‌పీరియన్స్ మనకి హెల్ప్ అవుతది. ఇక్కడ గూడా మనకు అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ కానీ, 1 ఇయర్ గానీ ఏదైనా ఇంటర్న్‌షిప్స్ కానీ, ఇలా ఎక్స్‌పీరియన్స్ ఖచ్చితంగా కావాలి ఇక్కడ మన యూకేలో జాబ్ కొట్టాలంటే. సో, దాని మీద ఫోకస్ చేయండి. అదే ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికొచ్చి 1 ఇయర్ కోర్స్ చేసిన తర్వాత వాళ్ళేంటంటే ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటది, స్కిల్ ఉంటది. ఓకేనా? మీరు ఫ్రెషర్ వచ్చి 1 ఇయర్ కోర్స్ తీసుకుంటే మీకు ప్రాబ్లము, మీకు జాబ్ రాదు. అలాగే ఉంటది. ఓకేనా? సో, దాన్ని బట్టి ప్లాన్ జేసుకోండి. అండ్ కోర్స్ ఫీస్ కూడా మీరు సెలెక్ట్ చేసే యూనివర్సిటీని బట్టి కోర్స్ ఫీ కూడా సెలెక్ట్ జేసుకోండి. నన్నడిగితే మాత్రం బిలో 18 గాని, 15 గాని బిలో 18,00,000 మాక్సిమం ఉంటాయి. సో, బిలో 18,00,000 ఉన్న యూనివర్సిటీస్ అయితే సెలెక్ట్ చేసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఓకేనా? ఇన్ కేస్ మీకు బ్రో నేను ఈ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. నా బడ్జెట్ ఇంత. ఈ బడ్జెట్‌లో మంచి యూనివర్సిటీస్ ఈ కోర్స్ రిలేటెడ్ ఏమున్నాయి నాకు కొంచెం సజెస్ట్ చేయండి అని చెప్పని మీకు అడిగితే నేను కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా సెపరేట్‌గా స్పెసిఫిక్ వీడియో అయితే చేస్తాను వాటి రిలేటెడ్. ఓకేనా? అండ్ ఇలా కోర్స్ డ్యూరేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కోర్స్ డ్యూరేషన్ మెయిన్ అండ్ అలాగే ఫీ గూడా ఎక్కడ ఎక్కువుంది, ఎక్కడ తక్కువుంది అనేది చూసుకొని దాన్ని బట్టి అదొకటి ప్లాన్ జేసుకోండి. సో, ఈ 2 మెయిన్ థింగ్స్ అనమాట. ఓకేనా? అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి యూనివర్సిటీ లొకేషన్. ఓకేనా? యూనివర్సిటీ లొకేషన్ ఎందుకు బ్రో ఎక్కడున్నా ఒకటే గదా! లొకేషన్‌లో ఏముందని అనుకుంటే, ఇప్పుడు మీరు ఇక్కడికొచ్చిన తర్వాత ఖాళీగా అయితే ఉండరు. ఖచ్చితంగా మీరు పార్ట్ టైమ్స్‌కైతే వెళ్తారు. ఓకేనా? అదే మీరు యూనివర్సిటీ లొకేషన్‌లో ఉంటే మీకు ప్రాబ్లమ్ ఏమవుతదంటే, యూనివర్సిటీ నియర్ బై మొత్తం ఆ యూనివర్సిటీ స్టూడెంట్సే ఉంటారు. ఓకేనా? సో, అప్పుడేమవుతదంటే అక్కడున్న ఆహ్, జాబ్స్ తక్కువ ఉంటాయి అండ్ కాంపిటీషన్ ఎక్కువుంటదనమాట. ఓకేనా? సో, యూనివర్సిటీ నియర్ బై లొకేషన్స్ అయితే సెర్చ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మీరు లండన్‌లో ఉంటున్నారు. ఇప్పుడు నియర్ బై చాలా ప్లేసెస్ ఉంటాయి. ఓకేనా? యూనివర్సిటీ దగ్గరలో కాకుండా కొంచెం దూరమైన ఒక 30 మినిట్స్, ఒక 40 మినిట్స్ డిస్టెన్స్‌లో అలాంటి ప్లేసెస్‌లో పార్ట్ టైమ్స్ అనేది చూసుకోండి. ఓకేనా? యూనివర్సిటీ నియర్ బై అయితే కాంపిటీషన్ ఉంటది. మనకు జాబ్ రావడానికి టైం పడతదనమాట. ఇక్కడ 1 మంత్, 2 మంత్, 6 మంత్స్ గూడా జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నవాళ్ళు చాలా మందుంటారు. సో, అలా అని జాబ్స్ లేవని గాదు. ఇక్కడికొచ్చిన తర్వాత 1 వీక్‌కి, 10 డేస్‌కి 2, 3 పార్ట్ టైమ్స్ వచ్చిన స్టూడెంట్స్ గూడా చాలా మందున్నారు. సో, ఓకేనా? సో, మనం ప్లాన్ జేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ ఏదైనా ఉంటది. ఓకేనా? ఎవరో ఏదో జెప్పారు గదా! అని మారిపోదు. ఎవరో ఏదో చెప్పారు గదా! అని జాబ్స్ అయితే వచ్చేయి. ఓకేనా? మనం ప్లాన్ జేసుకొని, మనం చేసుకున్న దాన్ని బట్టే ఏదైనా ఉంటది. సో, ఓకేనా. సో, లొకేషన్ అనేది చాలా మెయిన్ అనమాట. సో, మీరెలా ప్లాన్ చేసుకుంటారంటే, మీరున్న లొకేషన్ నుంచి యూనివర్సిటీ కొంచెం డిస్టెన్స్ ఉండేలా ప్లాన్ జేసుకోండి. ఓకేనా. అలా అని ఎక్కడ పడితే అక్కడ ఉండమని గాదు. మీకెక్కడైతే పార్ట్ టైమ్స్ ఎక్కువుండి కాంపిటీషన్ తక్కువుందో ఆ లొకేషన్‌లో ఉండి మీరక్కడ పార్ట్ టైమ్ జేసుకుంటూ, అక్కడి నుంచి యూనివర్సిటీకి ట్రావెల్ చేసేలా ఉండండి. ఓకేనా. నా సజెషన్ ఏంటంటే యూనివర్సిటీ దగ్గరలో ఉండడం బెస్ట్. ఇప్పుడు మీకు యూనివర్సిటీ ఒక దగ్గరుంది. మీకు పార్ట్ టైమ్ ఇంకొక దగ్గరుంది. ఎక్కడ స్టే చేయమంటారు బ్రో? యూనివర్సిటీ దగ్గరలో స్టే చేయమంటారా? పార్ట్ టైమ్ దగ్గరలో అకామిడేషన్ చూసుకోమంటారా? అంటే నా సజెషన్ వచ్చేసి మీరు మీ పార్ట్ టైమ్ ఎక్కడైతే ఉందో మీ అకామిడేషన్ అక్కడే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఎందుకు అంటే యూనివర్సిటీ మనకి మాక్సిమం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉంటది. అదే పార్ట్ టైమ్ అయితే లైక్ మనకి డైలీ 4 అవర్స్ షిఫ్ట్ ఇస్తే 5 డేస్ ఉంటది. 5 అవర్స్ షిఫ్ట్ ఇస్తే 4 డేస్ ఉంటది. లేదా 2 డేస్ 8 అవర్స్ అలా ఇస్తారు మనకు షిఫ్ట్. సో, నేనెందుకు అలా చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరు పార్ట్ టైమ్ దగ్గరలో ఉన్నారనుకో, మీరు షిఫ్ట్‌కి వెళ్లి మీరు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్‌కి ఎలా అయినా మనం టైర్డ్ అయిపోతాం. సో, మనం ఈజీగా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, రెస్ట్ తీసుకోవాలని ఉంటది. సో, మనం మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది ఇక్కడ. పార్ట్ టైమ్ ఎక్కడైతే ఉందో దానికి దగ్గరలో మీరు అకామిడేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అక్కడే స్టే చేయండి. ఓకేనా? అండ్ యూనివర్సిటీ దగ్గరలో తీసుకొని మీరు పార్ట్ టైమ్ ఉన్నప్పుడల్లా 1 అవర్ జర్నీ చేసి పార్ట్ టైమ్‌కి వెళ్లి, మళ్ళీ పార్ట్ టైమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 1 అవర్ ట్రావెల్ చేసి రావాలి అంటే, ఆ 8 అవర్స్ కష్టపడిన దానికంటే ఈ 1 అవర్ జర్నీయే మనకి చాలా ఇబ్బందిగా ఉంటదనమాట. సో,
మీరు ఎక్కడైతే పార్ట్ టైం చేస్తున్నారో దాని దగ్గరలోనే అకామిడేషన్ తీసుకోండి. అండ్ యూనివర్సిటీ 1 డే ఆర్ 2 డేస్ ఉంటుంది కాబట్టి యూనివర్సిటీకి ట్రావెల్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఇవైతే మెయిన్ పాయింట్స్ అనమాట. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగొచ్చు. అండ్ మీకు ఏదైనా కోర్స్ గురించి స్పెసిఫిక్గా సపరేట్ వీడియో కావాలన్నా, ఇంకా మీకు వీటి రిలేటెడ్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ, ఆ కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు జాబ్స్ ఎలా ఉన్నాయి, జాబ్స్ రిలేటెడ్ ఏమన్నా వీడియోస్ కావాలన్నా, ఓకేనా, అండ్ రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, పార్ట్ టైమ్స్కి ఎలా అప్లై చేయాలి, ఓకేనా, వీటన్నిటి గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నేను క్లియర్గా ఇంకో స్పెసిఫిక్గా వాటి గురించి సపరేట్గా వీడియోస్ అయితే చేస్తాను. సో ఎవరెవరైతే నెక్స్ట్ జాన్ ఇంటేక్కి ప్లాన్ చేస్తున్నారు, సో ఈ వీడియో అయితే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఈ జాన్ 26కి యూకేకి ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ రవీంద్ర, సైనింగ్ ఆఫ్.